అందరూ ఈ మసాలా ఉంది కదండి, ఇదంతా తీసి జాలి పట్టి పక్కకు వేసుకుంటారు. కానీ అట్లా మా ఊళ్ళకి నచ్చది. తింటుంటే ఇట్లా మధ్య మధ్యలో వస్తుంటేనే అది తిన్నట్టు అనిపిస్తుంది. తాగి హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మా వీడియోస్ రాక చాలా రోజులు అయ్యిందండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మొన్నటి వరకు పండగ, ఇంకా అదే బిజీ ఫుల్. కొంచెం నేను ఇల్లు చదిరి అంతా చేసి ఓకే ఫుల్ టైర్డ్ అయిపోయినా. మధ్యలో షార్ట్స్ కానీ ఏవి అయితే రాలేవు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు అయితే మటన్ బోన్ జ్యూస్ చేస్తున్నా. ఇదిగోండి మటను, ఓన్లీ ఇవి బోన్సే ఇవి. ఇదిగోండి ఒక అర్ధ కిలో అంత ఉన్నది మటన్ బోన్స్. మంచిగా చెంబడి నీళ్ళు అయితే పోసి పెట్టుకుంటున్నా. ఒక 8 విజిల్ అట్లా పెడదాము. కొంచెం పసుపు వేసి పెడతా. ఇదిగోండి కొంచెం ఆయిల్, కొంచెం పసుపు. పెట్టేద్దాం. మటన్ బోన్ సూప్, మటన్ బోన్ సూప్ ఇది అయినాక చూపిస్తావు కొంచెం ఆగు. ఇంకా కావాలి ఇది. ఇప్పుడు మటన్ బోన్ జ్యూస్ నేను ఏమేమి వేస్తా చూడండి. కొత్తిమీర ఇట్లా కాడలతోటి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఇది జీలకర్ర, మిరియాలు కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అంత అయితే వేస్తున్నా ఉప్పు. ఇంట్లో ఫ్లేవర్ మంచిగా ఉడికియడము ఫ్లేవర్ కోసము ఇదైతే ఎల్లిపాయలు కట్ చేసుకున్నా, అల్లం ముక్కలు కట్ చేసుకున్నా, కొన్ని కూడా వేస్తున్నా. మసాలా చెప్పలే, ఇగో కొంచెం పట్ట, ఒక 2 ఇలాచీలు, ఒక 2 లవంగాలు, సాజీరా. సూప్ కావాలి మనకి. ఇది సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం మసాలాలు వేసినాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మంచిగా మసాలా ఫ్లేవర్ అంతా రసంకి పట్టాలంటే సిమ్లో పెట్టి మంచిగా లేట్గా విజిల్స్ వస్తే మటన్ బోన్ ఉడుకుతుంది, మసాలా ఫ్లేవర్ అంతా వాటికి పట్టేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఏం చేయాలి అని. ఓకే, ఒక 15-20 మినిట్స్ అవుతుంది, ఆ తర్వాత చూపిస్తా. ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మీ శారదా టాక్స్ ఇషే పెట్టినది. ఉడికిపోయింది మంచిగా. చూద్దాము. ఫస్ట్ ఒక 8 విజిల్లు, తర్వాత ఒక 5 విజిల్లు. మస్తు ఉడికిపోయి ఉండొచ్చు. ఓకేనా? దింపేద్దాం.
తర్వాత ఇప్పుడు అది అయిపోయింది కదా, మనం పక్కకు తీసి పెట్టుకున్నాము ఈ బౌల్లో. అందరూ ఈ మసాలా ఉంది కదండి, ఇదంతా తీసి జాలి పట్టి పక్కకు వేసుకుంటారు. కానీ అట్లా మా ఊళ్ళకి నచ్చది. తింటుంటే ఇట్లా మధ్య మధ్యలో వస్తుంటేనే అది తిన్నట్టు అనిపిస్తుంది, తాగినట్టు అనిపిస్తుంది అంటారు. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నా, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసుకున్న అల్లము ఎల్లిపాయ పీసెస్ ఇవి ముక్కలు, ఇందులో కొంచెం కారం, ఉప్పు అయితే నేను వేసి ఉడకబెట్టినప్పటికీ అదైతే కరెక్టే ఉంది. మళ్ళీ కూడా కొద్దిగా వేసుకుంటాం. కొంచెం అంత ధనియాల పొడి, వాటర్ వేయి లాస్ట్కి వేద్దాం ఫ్లేవర్ కానీ. చాలు తర్వాత అంత వేసి. ఇదిగోండి నేను ఇది కొంచెము ఈ జ్యూసు నేను ఇది ఇట్లా కలిపి పెట్టుకున్నానండి. ఎందుకంటే చిక్కగా కావాలంటే బియ్యం పిండి కానీ మీ ఇంట్లో జొన్న పిండి అయినా గోధుమ పిండి అయినా కొన్ని నీళ్లు తీసుకొని ఇట్లా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఇది మసిలిన తర్వాత ఇది ఇట్లా పోసేసుకుంటే మంచిగా చిక్కగా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లాంటివి మటన్ బోన్ జ్యూస్ చేసుకొని తాగండి. మనం మటను చికెను అట్లాంటివి ఎట్లాగో తింటాము, కాళ్ళ షోర్వా, మటన్ బోన్ షోర్వా ఇట్లాంటివి చేసుకో. ఇంతకుముందుకు నేను బియ్యం పిండి కలిపి నీళ్ళలో కలిపి పెట్టుకున్నా కదా బౌల్లో, నీళ్ళు మసిలినాయి పోసేసిన. ఇది ఈసారి తలకాయ కాళ్ళది పాయ షోర్వా చేస్తానా లేదు అని అంటే మా పిల్లలు పులుసు పోసి కూర వండమంటారు, అట్లా ఏమంటారో తెలియదు. ఈసారి నేను చేసేటప్పుడు ఏదనేది మళ్ళీ నేను చూపిస్తా. చెప్పొచ్చు ఇట్లా చిక్కగా, మీకు ఇంకా చిక్కగా కావాలంటే పిండి ఇంకొంచెం కలుపుకోండి. ఇదిగోండి మొత్తం అన్ని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పోసిన పిండి కూడా మంచిగా ఉడకాలి. చిన్నగా ఇట్లా సిమ్లో పెట్టేసుకున్నాను నేను. మొత్తము మంచిగా మసలనియండి, నేను లాస్ట్కి చూపిస్తా. కొద్దిసేపు ఒక 5 minutes. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది.